హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏఐ గ్లోబల్ సమ్మిట్. ఏఐతో ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయన్న సీఎం రేవంత్. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగుకు తగ్గిన వరద ఉధృతి. పునరావాస కేంద్రాల నుంచి వచ్చి రోధిస్తోన్న జనం. నిజామాబాద్ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి. ఉమ్మెడ శివారులో నీట మునిగిన ఉమామహేశ్వరాలయం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి కొనసాగుతోన్న వరద. 26 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. నిండు కుండల నిజాం సాగర్ ప్రాజెక్టు. నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి. ఎగువన కురుస్తోన్న వర్షాలకు వస్తోన్న వరద. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద. రేడియల్ క్రెస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అంధకారం. చీకటి గదుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న రోగులు. కరీంనగర్లో కూరగాయల ధరలకు రెక్కలు. భారీ వర్షాలతో సామాన్య ప్రజలపై ధరల ప్రభావం. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో దెబ్బతిన్న పంట పొలాలు. పంట పాడైపోవడంతో లబోదిబోమంటోన్న అన్నదాతలు. మహబూబాబాద్ వరంగల్ రహదారిపై కొట్టుకుపోయిన బ్రిడ్జ్. పోటెత్తిన ఆకేరు వాగు వరదతో పడిపోయిన పిల్లర్లు. ములుగు జిల్లాలో రహదారులన్నీ గుంతలమయం. భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు, ప్రయాణికుల అవస్థలు. హైదరాబాద్లో భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్. 12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లు స్వాధీనం. ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనంతో వానలు. ఏపీలో కేంద్ర బృందం పర్యటన. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో అధికారులతో సమీక్ష. విజయవాడలో లోతట్టు ప్రాంతాలకు చేరుతోన్న వరద. 5 రోజులుగా జల దిగ్బంధంలోనే వేల మంది ప్రజలు. ప్రకాశం బ్యారేజీకి కౌంటర్ వెయిట్ డ్యామేజ్. మరమ్మతులు చేస్తోన్న అధికారులు, సిబ్బంది. బెజవాడను వీడని వరద కష్టాలు. బుడమేరుకు మళ్లీ పెరుగుతోన్న వరద ఉధృతి. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం. పలుచోట్ల వరదలతో నీట మునిగిన ఇళ్లు.
నంద్యాలలో ఎడతెరిపి లేని వర్షాలతో రైతులకు కష్టాలు. 16 మండలాల్లో 10,000 హెక్టార్ల పంట నష్టం. గుంటూరు జిల్లాలో నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఆందోళన. ప్రభుత్వ మద్యం షాపుల్లోని అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరసన. గుంటూరు జిల్లాలోని నగల దుకాణంలో దోపిడీకి యత్నం. ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు.